ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందా ఆడే పొండుగాడు. చెప్పు నాన్న, చెప్పమ్మా, చెప్పు, పర్లేదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దాం వాడే పండుగాడు. పండుగాడికి పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పింది. సూపర్ నాన్న. ఓకే, నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ వచ్చేసేయండి. డైలాగ్ ఏంటంటే, అతిగా ఆవేశపడే మగవాడు అతిగా ఆశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు. చెప్పు నాన్న. వద్దొక్క వేరే సరే, మీకే డైలాగ్ వచ్చి ఆ డైలాగ్. కమిషనర్లు వస్తారు పోతారు, చంటిగాడు లోకల్. ఎంత పద్ధతిగా చెప్పిందంటే రవితేజ డైలాగ్ ని. నిజంగా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వచ్చేయండి నాన్న. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే కొడతావా? ఓకేనా? ఓకే, కొట్టేస్తుందంట. కొట్టే నాన్న. చెప్పండి మీరు నేను కాదు చెప్పాల్సింది, అర్జుడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దాం వాడే పండుగాడు. అబ్బా, రీల్స్ చూసిన ప్రభావం పడుతుంది, కానీ నువ్వు రీల్స్ చూస్తుంటా నీకు చాలా డైలాగ్స్ వచ్చి ఉండాలి. సో చెప్పు, రీల్స్ లో నీకు బాగా నచ్చే డైలాగ్. గుర్తురాట్లే, ఎందుకంటే అందుకే అన్ని రీల్స్ చూస్తుంది కాబట్టి ఏ డైలాగ్ కూడా పర్టికులర్ గా గుర్తురాట్లే, అంతే కదా? లేదు. ఓకే, డన్. అంతేనా? చెప్పు. ఫ్లూటు జింక ముందు కాదు, సింహం ముందు కాదు. నాన్న ప్లీజ్ నాన్న, అన్ని రెండు కాదండి, జింక ముందు కాదు సింహం ముందు కాదు, నా ముందు ఉదని చెప్తుంది, అంతే కదా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఓకే, ఫ్రెష్ అండి, ఇప్పుడు ఫ్రెష్ గా ట్రై చేస్తుంది. ఓకే నాన్న, చెప్పండి. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. అబ్బా, రీల్స్ ప్రభావం బాగానే ఉందండి.